అయితే ఇక్కడ ఏంటి అంటే దాదాపు ఇండియన్స్ ఈ సాఫ్ట్వేర్ సంబంధించింది కాదు, ఓవరాల్ గా ఉద్యోగానికి సంబంధించింది. 47% పీపుల్ మా జాబ్స్ కి సెక్యూరిటీ లేవని ఇండియన్స్ అంటా ఉన్నారంట. ఏడీపీ రీసెర్చ్ తెలిసింది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఆ ఉద్యోగాన్ని సెక్యూర్ చేసుకునేందుకు ఎక్కువ టైం వర్క్ చేయడం, ఓవర్ టైం వర్క్ చేయడం, వాళ్ళ టాస్క్లు కాకపోయినా ఓకే అని అసైన్ చేస్తే గమ్మున చేయడం. పేరుకేమో వాడికి డెవలపర్ అని ఇస్తారు. వాడి చేత ఏంది అంటే అదేదో రీసెంట్‌గా ఒక 'అర్థమైందా అరుణ్' అనే ఒక వెబ్ సిరీస్ చూడండి ఒక 'ఆహాలో'. దాంట్లో కూడా ఏంటి అంటే ఇంటర్న్ అని చెప్పి వాడి చేత డీల్ చేపిస్తా ఉంటారు. అలాంటి పరిస్థితి లేదు గానీ సేమ్ వచ్చిపోయి అలాంటి పరిస్థితి. అంటే అతను జాబ్‌లో అసోసియేట్ సాఫ్ట్‌వేర్ అని ఇస్తారు. అసోసియేట్ సాఫ్ట్‌వేర్ అని ఇస్తారు. ఇది వచ్చిన తర్వాత వేరే ఏదో రిలవెంట్ గానిది ఏదో చెప్పి చేయిస్తా ఉంటారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. సో బట్ ఏంటి అంటే ఈ జాబ్ సెక్యూరిటీ చేసుకోవడానికి చాలా మంది చేసే పనులు కొంత బాధ కలిగిస్తున్నాయి. అంటే ఎక్కువ రేత్రింబగళ్ళు పనిచేయడం, ఆళ్ళు లీవ్స్ ఇచ్చినా ఇయ్యకపోయినా సరే గమ్మునుండిపోవడం. సాలరీస్ ఆన్ టైమ్‌కి ఇయ్యకపోయినా గానీ, సరే కంపెనీలు ఇబ్బందులో ఉంటే ఓకే. ఇబ్బంది లేకపోయినా గానీ వాళ్ళు కావాలని డిలే చేసుకుంటూ మెల్లగా ఎప్పుడుకో కేర్‌లెస్‌గా ఇయ్యడం. అలా ఉన్నా గానీ సరే మాకు జాబ్ ఉంది గదా! మాకు ఏదో ఒకటి ఉంది గదా! ఎంతో కొంత ఈరోజు కాదు రేపొస్తాయి. ఓ వారం ఆగొస్తాయని చెప్పి ఓపిక పట్టి ఉండడం. ఇవన్నీ గూడా ఓపిక పట్టి ముందుకెళ్తా ఉన్నారు చాలా వరకు. ఇది ఇక్కడ అలా గాకుండా స్కిల్స్ అనేవి మనకిక్కడ చాలా ఇంపార్టెంట్. స్కిల్‌లో ఉన్నాడు ఎవ్వడు భయపడడు. 100% చెప్తున్నా. ఎంత పరిస్థితిలో గూడా, ఎలాంటి సిట్యుయేషన్‌లో గూడా మన స్కిల్ స్ట్రాంగ్ అవ్వాలి. మన అవసరం కంపెనీకి ఉంది అని మనం ప్రూవ్ చేసుకోగలగాలి. మన కంపెనీలో మనం చాలా వాల్యూ యాడ్ మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నామంటే, అరే! అతను చాలా యాడ్ ఆన్ రా మన కంపెనీకి అని కంపెనీ వాళ్ళకి అనిపిస్తే, నీ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది.